హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఇప్పుడు నేను బందమిల్ల గ్రామీణ ప్రాంతంలో ఉన్నానండి. అల్లూరి సీతారామరాజు జిల్లా. చాలా బాగుంటుంది. ఏజెన్సీ ఏరియా, ఫుల్ ఏజెన్సీ ఏరియా అండి ఇది. చాలా చాలా బాగుంది. మంచి కూలింగ్ ప్లేస్. ఏజెన్సీ అంటే ఇంకా మరి ఫుల్ ఏజెన్సీ మాట. ఇంకా ఎలాగంటే ఫుల్ అడవి మాట. చాలా బాగుందండి ఇది. చూడండి, ఫుల్ సూపర్ ఏరియా, ఫుల్ అడవి. ఎక్కడి నుంచి ఏ జంతువు వచ్చేస్తుందో తెలియదు. ఇక్కడ నక్కలను పిల్లిళ్ళు అటు ఉంటాయి కదా, పెద్ద పెద్దవి, అవి ఉన్నాయంట. ఇటు కొంచెం జాగ్రత్తగా ఉండండి అన్నారు. కింద దిగద్దు అన్నారు. అయినా సరే మేము దిగాము కొంచెం అంతే. చాలా బాగుందండి. ఆంధ్రప్రదేశ్ ఇది. నా పేరు యూనస్ ఖాన్ అండి. ఛానల్ని సబ్స్క్రైబ్, షేర్, లైక్ చేయండి, మర్చిపోకండి. ఓకేనండి. ఈరోజు డేట్ 3/12/2025 అండి, డిసెంబర్. చూడొచ్చు, చాలా బాగుంది ఇక్కడ. చాలా బాగుంటుంది. సూపర్ ఏరియా. చాలా చాలా అంటే చాలా బాగుంది అన్నమాట. నేను ఫస్ట్ టైం ఇటు ఎప్పుడు రావడం. సేమ్ మీరు అరకు ఇవి ఎలాగుంటాయో దానికన్నా డబుల్ త్రిబుల్గా ఉంటుంది అన్నమాట ఏజెన్సీ ఏరియా ఇది. అదంటే మనకి రోడ్స్ అవి ఉంటాయి ఎక్కువ. ఇవంటే మీకు అలా ఉండవు. ఫుల్ రోడ్ చూసారు ఎలాగుందో. అలా ఉంటుంది మీకు రోడ్స్ మొత్తం పాడైపోయాయన్నమాట వర్షానికి. ఇంకా మరి అక్కడి నుంచి ఇంకా ఎవరు వేయలేదు. ఈ 10-12 కిలోమీటర్స్ కూడా ఇలాగే ఉంటుందంట రోడ్. 15 కిలోమీటర్స్. కాకపోతే మేము ఇంకా 10-12 కిలోమీటర్స్ ఇంకా ముందుకు వెళ్ళాలి అన్నమాట. కానీ చాలా బాగుందండి. సూపర్ నైస్ ఎక్స్పీరియన్స్. ఓకే, చాలా చాలా అంటే చాలా బాగుంది. వావ్, ఇలాంటి అవకాశం నాకు వచ్చినందుకు చాలా చాలా సంతోషపడుతున్నానండి. మా ఫ్రెండ్ ద్వారా నాకు వచ్చింది. వావ్, నాకైతే చాలా చాలా ఆనందంగా ఉంది ఇంత మంచి ప్లేస్ని ఎక్స్ప్లోర్ చేయడానికి. ఇక్కడంతా బైక్ మీద రావడం అంటే కష్టం. ఇది మన వైజాగ్ నుంచి ఇక్కడికి 180 కిలోమీటర్స్ వచ్చిందంటే, అంటే నర్సీపట్నం పైనుంచి రావాలన్నమాట. 180 కిలోమీటర్స్ వచ్చింది ఇక్కడికి. ఇంకో 10 కిలోమీటర్స్ వెళ్ళాలి మేడం. మొత్తం అంతా 170 అంతా వచ్చాము మేము. ఇప్పుడు కార్ మీద వచ్చామన్నమాట. ఇంకో 10 కిలోమీటర్స్ వెళ్తే 180 మాట. అంటే ఇటు బైక్ మీద కూడా రావచ్చు, కానీ లాంగ్ జర్నీ అయిపోతుంది. కార్లో అయితే కొంచెం ఫ్రీడమ్గా ఉంటుంది. బైక్ మీద వచ్చాం అనుకోండి, బైక్ పంచర్ అయిపోయినా పాడైనా చాలా చాలా ప్రాబ్లం అన్నమాట. అంటే కార్ అయినా ప్రాబ్లమే, కాకపోతే కార్లో స్టెప్నీ ఉంటుంది కదా. ఇక్కడ అనుకోండి ఒక 20 కిలోమీటర్ 30 కిలోమీటర్ దాకా బండి ఏదైనా పాడైంది అనుకోండి, వెళ్ళడం కష్టం అయిపోతుంది. కానీ ఇక్కడ మాత్రం సూపర్ అండి. చాలా చాలా బాగుంది. చెట్లు చూడండి ఒక్కసారి. 5 అంతస్తులకి మించిపోయాయి చెట్లు ఒక్కొక్కటిను. చూసారా, 5 అంతస్తులు మించిపోయాయి. మొత్తం ఫుల్ దిట్టమైన అడవి. ఎలాగుందంటే పిన్ డ్రాప్ సైలెన్స్ మాట. ఎలాగుందంటే అబ్బబ్బబ్బబ్బా సూపర్ మాట. మంచి ఎక్స్పీరియన్స్. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ అండి. ఇంత మంచి జంగల్స్లో రావడం ఇదే ఫస్ట్ టైం. వెళ్ళాను, కానీ ఇంత లోతైన జంగల్కి నేను రాలే. చాలా బాగుంది. ఈ దగ్గరలోనేనండి అల్లూరి సీతారామరాజు గారు ఉన్నారు కదా, మన ఫ్రీడమ్ ఫైటర్. ఆయన్ని అప్పుడు పోరాటం చేసినప్పుడు అక్కడ ఆయన్ని మోసం చేసి కాల్చింది కూడా ఇక్కడే, 10 కిలోమీటర్స్ ముందుకు మాట. అదేదో ఊరుంది, మర్చిపోయిన పేరు. మాంబా ఏదో ఆ ఊర్లో లోపల అక్కడంట. అందుకోసం ఇది అల్లూరు జిల్లా కింద పేరు వచ్చిందన్నమాట. కానీ సూపర్ అండి, చాలా బాగుంది. వావ్, సూపర్ అంటే సూపర్. వావ్, క్లైమేట్ అంటే కూలింగ్ కొంచెం నిన్న ఈరోజు కొంచెం కూలింగ్ తగ్గింది. లేకపోతే ఈ టైంకి కూడా ఇక్కడ ఉండలేము అనుకుంటున్నాను. అంత కూలింగ్ ఏసీలా ఉంటుంది. మేము కార్లో కూడా ఏసీ వేసుకొని వచ్చాం. ఈ దగ్గరలో అంటే 8 గంటల తర్వాత ఏసీ వేసుకున్నాం. అంతవరకు చల్లగే ఉంది, కానీ సూపర్ అండి. చాలా అంటే చాలా బాగుంది. వావ్, నాకైతే పిచ్చగా నచ్చేసింది. ఇది మా ఇంటి వైజాగ్ దగ్గరలో ఉంటే, మరిపాలెం దగ్గరలో, మన ఆర్కే బీచ్ దగ్గరలో ఉంటే ఒక 30 కిలోమీటర్లు 40 కిలోమీటర్లు అయితే రోజుకి వెళ్ళిపోయి ఉండేమో. అంటే ఈ ప్లేస్ అంత బాగుంటుంది అన్నమాట. అందుకే అంటున్నా, సూపర్ ప్లేస్. చాలా చాలా బాగుంది. మా కారు వచ్చేస్తుంది, ఎక్కడమే. ప్లీజ్ ఫ్రెండ్స్, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇలాగ నాకు
ఇలాగే మీకు ఎన్నో వీడియోస్ చేస్తాను ఇంకా జంగల్స్లో ఇక్కడ అక్కడ. అన్నిటికీ షేర్, లైక్, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, నా కారు వచ్చేస్తుంది. ఓకే ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే ఫ్రెండ్. బాయ్ బాయ్, హ్యావ్ ఎ నైస్ డే, బాయ్.